ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ కలిగిన వారికి బిగ్ షాక్ అనమాట. వెలుగులోకి కొత్త రకం స్కామ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నుంచి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. అందరూ డబ్బును బ్యాంకర్లో దాచుకుంటారు. ఒక్కొక్క రూపాయి సంపాదించి బ్యాంకులో వేసి తమ డబ్బు భద్రంగా ఉందంటూ భరోసా అయితే ఉంటారు. కాబట్టి ఇంటికంటే ఎక్కువగా తమకు నిజమైన సెక్యూరిటీగా భావిస్తారు కాబట్టి అందరూ అంతలో నమ్మకంగా భావించే బ్యాంకులో దోపిడీ జరిగితే అది కూడా అందులో పనిచేసే ఉద్యోగులు అయితే వినడానికి షాకింగ్ గానే ఉన్నా. ఈ ఘటన నల్గొండ జిల్లా వెలుగులోకి వచ్చిందనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2,65,00,000 రూపాయలను ఈ గ్యాంగు దారి మళ్లించింది. అయితే వీరిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోవడం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే కనుక ఎస్బీఐలో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నిందితులు ఎస్బీఐ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణంజనేయులు, ఇక అలాగే దేవరకొండ బ్యాంక్ హౌస్ కీపింగ్ అంటే స్టాఫ్ గా చేస్తున్న చక్రపాణి, రికవరీ ఏజెంట్ లాల్, ఫోటోగ్రాఫర్ శివ ఉన్నారనమాట. చాలా కాలం ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ వీళ్ళు టార్గెట్ చేశారనమాట. అలా బ్యాంక్ మేనేజర్ తనకున్న 10 ఖాతాలు తీసుకున్నారు. వాటికి ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అయితే సృష్టించారు. కొత్త నంబర్లతో కేవైసీ అప్డేట్ చేసి ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడీలు కావచ్చు, పాస్వర్డ్లను పొందారనమాట. అలా అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బును తమకు తెలిసిన వారికి అకౌంట్ లోకి మళ్లించారు. ఈ మేరకు నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముఖ్యంగా సుమారు 2.42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే తరహా అంటే ఇదే కేసు ఇంకా పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుందన్నమాట.